వాస్తవంగా ఇజ్రాయెల్ మీదన దాదాపు 400 మిస్సైళ్ళు, 181, 200, 300, 400. ఇవి అంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు భారీ ప్రాణ నష్టం ఉంటుంది. లక్షలాది మంది చనిపోవాల్సి ఉంటుంది, వేలాది భవనాలు నాశనం అవ్వాల్సి ఉంటుంది. ఒకటి వాళ్ళకున్న ఐరన్ డోమ్ కాపాడింది, కానీ ఐరన్ డోమ్ని కూడా దాటుకుని లోపలికి వచ్చినాయి. అయినా దారిలో అమెరికా కంట్రోల్ చేయబట్టి, ఇరాన్ కంట్రోల్ చేసుకురాబట్టి, ఐరన్ డోమ్ని బట్టి ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే ఆగింది. ఎలా సాధ్యమైంది అంటే అమెరికా ముందుగానే పసిగట్టింది. అమెరికాకి సమాచారం ఉంది, అమెరికన్ శాటిలైట్స్ ఇరాన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి, వాళ్ళు భారీ ఎత్తున బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేయబోతున్నారని ఇజ్రాయెల్ ముందే హెచ్చరించారు. అందుకనినే ఇరాన్ నుంచి అక్కడికి 12 నిమిషాల్లో వస్తే 45 నిమిషాల ముందునే వార్నింగ్ అలారమ్స్ వచ్చినాయి. 45 నిమిషాల ముందునే ప్రజలందరినీ బంకర్లోకి పంపించేశారు. మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కాపాడబడ్డారు. ఎక్కడో ఇక ఆ బంకర్ల టైంలో ఏ బంకర్కి వెళ్ళాలో ఆలోచిస్తూ అటు ఇటు కన్ఫ్యూజ్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. దట్ మీన్స్ అమెరికా అంత సపోర్టివ్గా ఉంది.